భద్రాద్రి జిల్లాలో కాకతీయుల కట్టడాలు కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని కనకగిరి గుట్టలు అభివృద్ధికి నోచుకోవటం లేదు. అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టపై గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. అభివృద్ధికి నోచుకోని కనకగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కనకగిరి గుట్టలపై ఉన్న కాకతీయుల కట్టడాలు కనుమరుగవుతున్నాయి. చంద్రుగొండ మండలం జెండాలపాడు శివారులో ఉన్న కనకగిరి గుట్టలు చారిత్రక చిహ్నాలకు నిలయం. రాణి రుద్రమాదేవి ఈ ప్రాంతంలో కోశాగారం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్న కనకగిరి గుట్టలలో వీరభద్ర స్వామి, భోగందాని గుళ్ళు, హస్తాల వీరన్న గుళ్ళు ఉన్నవి. గుప్త నిధులు తవ్వకాల వల్ల ఎక్కువ దొంగలు మొత్తం తవ్వి ధ్వంసం చేసినారు. కనకగిరి గుట్టల కింది భాగంలో ఆంజనేయ స్వామి, హస్తాల వీరన్న స్వామి ఆలయాలున్నాయి. గుట్ట పై భాగంలో ఉన్న వీరభద్రుడి ఆలయం, కింది భాగంలో ఉన్న హస్తాల వీరన్న ఆలయాలను ఇప్పటికీ భక్తులు దర్శించుకుంటున్నారు. మాకు కనకగిరి గుట్టలు ఉన్నాయి. అందులో వీరభద్ర స్వామి గుడి, భోగందాని గుళ్ళు, కాకతీయుల నాటి కాలంలో గుళ్ళు. అవి తవ్వకాల వల్ల గుళ్ళన్నీ పాడైపోయినాయి. కనకగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ చాలా సార్లు సర్వేలు చేసింది. కానీ అది సర్వేలకి పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మా గుట్టల్లో గుళ్ళుంటే ఆ గుళ్ళన్నీ కూలగొట్టారండి. బంగారం ఉందని కట్టాలేరని ఒక ఆయన ఉంటే బొమ్మ ఉంటే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. దాని కింద దొవ్వారు. తవ్వితే మేము పోయి మళ్ళీ లేపి ఆడ బోరేయించినాం. ఆ గుట్టల్లో మొత్తం గుళ్ళే ఉండగా ఆ గుళ్ళన్నీ కూలగొడుతున్నారు. కనకగిరి గుట్టలపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు. అక్రమ తవ్వకాలతో చారిత్రక నిర్మాణాలు కనుమరుగైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడాలు చాలా ఉన్నాయండి మా గుట్టలో. వాటిని కొంతమంది దుండగులు మొత్తం బంగారం కోసం, గుప్త నిధుల కోసం తవ్వేస్తడం జరుగుతుంది. అది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 10-15 సంవత్సరాలు జరుగుతుంది. వాటిని అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కనకగిరి చరిత్రను కనుమరుగు కాకుండా చూడాలంటున్నారు స్థానికులు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని కోరుతున్నారు.